రామాయణ ఇతిహాసంలో ముడిపడి ఉన్న అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పర్ణశాల. ఇది తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. భద్రాచలం పట్టణానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నడి ఒడ్డున ఈ క్షేత్రం కొలువైంది. పర్ణశాలలో భక్తులు మొదటగా చూడదగినది ఆ సీతమ్మ తల్లి ఆరేసిన నారచీరల ప్రదేశం. ఇక్కడ సీతమ్మ తల్లి ఆరేసిన చీరల గుర్తులు బండరాలపై దర్శనమిస్తాయి. ఇదెంతో పవిత్రమైన క్షేత్రంగా భక్తులు భావిస్తారు. శ్రీరాముడు తన సతీమణి సీతాదేవి, సోదరుడు లక్ష్మణుడితో కలిసి 14 సంవత్సరాల పాటు వనవాసం చేశారు. అందులో చివరి 3 సంవత్సరాలు గోదావరి నది తీరాన పర్ణశాల ఏర్పాటు చేసుకుని నివాసమున్నారని పర్ణశాల గైడ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగానే నెలకు 25 రోజులు పర్ణశాల గోదావరి నది తీరాన ఉంటే చివరి 5 రోజులు ఈ ప్రాంతానికి వచ్చేవారని చెప్పారు. ఈ ప్రాంతానికి వచ్చిన సీతాదేవి కోసం లక్ష్మణుడు 75 అడుగుల కొండకు బాణాలు విసిరితే ఆ కొండ నుంచి పసుపు కుంకుమలతో వాగు ఉద్భవించిందని అంటారు. ఇక్కడ ఈ కొండరాళ్లతో పూజ చేసుకొని పర్ణశాల ప్రాంతానికి వెళ్ళేవారు. ఇలా 5 రోజుల పాటు ఈ ప్రాంతంలో ఉన్న సమయంలో ఈ కొండపై నారచీరల గుర్తులు, స్వామివారి భోజనం చేసిన పళ్ళెం, సింహాసనం, పాదాలు ఇవన్నీ ఈ పవిత్రమైన గుర్తులుగా దర్శనమిస్తాయి. సీతారాముల వారు వనవాసకాలం 14 సంవత్సరాల్లో చివరి 3 సంవత్సరాలు గోదావరి తీరాన పర్ణశాల కట్టుకుని నివాసం ఉన్నారు. నెలకొక 25 రోజులు పర్ణశాల ఉంటే 5 రోజులు ఈ అడవి ప్రాంతానికి వచ్చేవారు. ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు లక్ష్మణ స్వామివారు అమ్మవారి కోసమే 70 అడుగుల కొండకి బాణం వేస్తే ఆ కొండ నుంచే పసుపుంగలతో పుట్టిన నది. ఆ నదిలో అమ్మవారు స్నానం చేసి ఆ కొండరాలనే రంగరించుకొని పూజ చేసుకుని బొట్టు పెట్టుకుని పర్ణశాల వెళ్ళేవారు. అలా 5 రోజులు ఇక్కడ ఉన్నప్పుడు ఈ రాతి కొండ మీద పవిత్రమైన చీర గుర్తులు, స్వామివారి ఉత్తరీయము, వారు భోంచేసిన పల్లెము, వారు ఆడుకున్న వామనగుట్టలు, వారి సింహాసనము, వారి పాదాలు అవన్నీ కూడా పవిత్రమైన గుర్తులుగా అచ్చుగా ఉన్నాయి. నేటికి దర్శనం చేసుకునేది అమ్మవారు స్వామివారు భోంచేసిన పల్లెము. ఆ అమ్మవారు వాడిన పసుపుంగాలు ఇక్కడే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకుని వెళ్తారు. రాయినిచే పసుపు ఉడుతుంది, రాయినిచే కుంకుమ ఉడుతుంది. ఆ స్వామివారు ఆరవేసిన ఉత్తరీయం 40 గజాలు ఉంటుందండి. ఆ చివరి నుంచి ఆ చివరి వరకు అమ్మవారు చీర 5 రంగులతో 20 గజాలు ఉంటుంది. చీర అచ్చు ఉంటుందండి. ఆ రాతి మీద ఆరవేస్తే అమ్మవారి చీర అచ్చుగా పడింది. వారు ఆడుకున్న వామనగుంటలు ఉంటాయి. 14 గుంటల్లో 10 గుంటలు పగిలిపోగా 4 ఉన్నాయి. అమ్మవారు 5 రోజులు ఈ అడవిలో ఉన్నప్పుడు వారికి అమ్మవారి కోసం తోడుగా కాపలగా ఉండేవారట. ఆ రాతి మీద కూర్చొని స్వామివారి సింహాసనం అంటారు. కింద పాదాలు ఉంటాయి. ఆ అమ్మవారు కూడా ఆ చెట్టు కింద కూర్చొని లక్ష్మణ స్వామివారు తెచ్చిచ్చిన రాళ్ళనే రంగరించుకొని బొట్టుగా పెట్టుకునేవారు. అలా ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ సీతమ్మ తల్లి గుర్తులన్నింటిని మొక్కుతూ దర్శించుకుంటారు. ఇక్కడికి కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు ఈ పవిత్ర ప్రదేశాన్ని వీక్షిస్తారు. మనం చూస్తే కొంత ఒక విధమైన అనుభూతి, ఆ చీరలు ఆరేసినటువంటి విధానం చూస్తే ఆ రంగులంట్లో కూడా అచ్చుపడినట్లుగా చాలా ఎటువంటి ఏమంటాం దాన్ని ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ గా ఉన్నట్లుగా మనకు కనపడతా ఉంది. మాకైతే ఇది దైవ యొక్క అనుగ్రహం చేతనే ఇక్కడ రాగలిగినాం. మేము ఇటువంటి పవిత్ర ప్రదేశాన్ని చూడడం అనేది మా జన్మ ధన్యమైందని చెప్పి మేము అనుకుంటున్నాము. మామూలుగా మనం ప్రతిదీ కూడా ఈ యొక్క దైవం అనేది వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు పడినటువంటి ఇవన్నీ కూడా మనం చూస్తే ఈ రోజు పడే కష్టాలు తక్కువనే, కానీ వాళ్ళు ఆ రోజు కూడా ధర్మాన్ని వదలకుండా కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా కొనసాగించని చేస్తానని చెప్పి మాకు అనుభూతి చెందుతా ఉన్నాం.